పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. జస్ట్ ముహూర్తం కోసం ఒక 4-5 సీట్లు మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా 29 లేకపోతే 1 తారీఖున ఒకే రోజు మొత్తాన్ని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఆయన మా గురువుగారు. నేను అసలు ఏ రోజు కూడా పార్టీ టికెట్ల గురించి అసలు డిస్కషనే మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానని చాలా క్లారిటీ చెప్పాను. అది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తప్ప నేను ఒక చోట కావాలని చెప్పేసి ఎవరిని కూడా అడగలేదు, ఎప్పుడూ చెప్పలేదు. 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్లో ఉన్నాయి. 7లో ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ ఆదిస్తే అక్కడికి వెళ్తానని చాలా స్పష్టంగా మొదటి రోజు నేను జాయిన్ అయినా చెప్పాను. మళ్ళీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ నన్ను అడగలేదు, నేను ఆయన అడగలేదు. సో ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటాం అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు అనుగుణంగా వెళ్ళడమే మా లక్ష్యం, ఆయన నిర్ణయాలే మా లక్ష్యం. ఆయన ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నాం. అసలు ఆయన డిస్కషనే మా దగ్గర రాలేదు. నేను ఒక చోట భీముల్లోనే పోటీ చేస్తాను, ఎవరిని అవతాం లేదు. అలాంటిది కూడా చాలా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది.